వెల్కమ్ టు కిరాక్ న్యూస్. నేను మీ కడారి శ్రీనివాస్. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో చూసుకుంటే వైఎస్ షర్మిల జాతీయ కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకుంది. రైట్, ఒకసారి తెలంగాణ చరిత్ర చూసుకుంటే తెలంగాణ రాష్ట్రం రాకముందు తెలంగాణ ఉద్యమం అప్పుడప్పుడే మొదలవుతున్న తరుణంలో అప్పటి ముఖ్యమంత్రి స్వర్గీయ వైఎస్ఆర్ గారు ఏమయ్యా రాజేందరు ఏడా తలకాయ పెట్టుకుంటావు, పట్టుమని 4 సీట్లు కూడా రాలేదు, ఎందుకయ్యా మీరు మా ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొడతారు అని చెప్పి తెలంగాణ ఉద్యమానికి నీళ్లు పోసింది, ఆది నుంచి నీళ్లు పోసిందే స్వర్గీయ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ గారు. మరి అలాంటి వారసత్వాన్ని పుణికిపుచ్చుకొని వచ్చి వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అని పెట్టుకుంటే, సరే పార్టీ పెట్టుకో, తెలంగాణ కోడలే నువ్వు, తెలంగాణ ఆడబిడ్డవే, ఎవరైనా సరే తెలంగాణ ఆడబిడ్డల్ని ఆడబిడ్డలుగానే చూస్తాం, తెలంగాణ ప్రతి ఇంటి ఆడబిడ్డగానే చూస్తాం, ప్రేమిస్తాం, అది వేరే విషయం. కానీ రాజకీయాల్లో వైఎస్ఆర్ బిడ్డగా నేను రాజన్న బిడ్డగా వచ్చిన అని చెప్పిన వైఎస్ఆర్ షర్మిల గారు మరి తెలంగాణలో పార్టీని పెట్టి ఎక్కడైనా పోటీ చేసి కనీసం ఒక ఎమ్మెల్యే సీట్ అయినా గెలిపించుకున్నారా? నేను మరి తెలంగాణలో పార్టీని పెట్టి ఎక్కడైనా పోటీ చేసి కనీసం ఒక ఎమ్మెల్యే సీట్ అయినా గెలిపించుకున్నారా? అసలు ఆమె ఎక్కడికి వెళ్తుందో, ఒకసారి కాంగ్రెస్లోకి వెళ్తున్నప్పుడు అక్కడ వాళ్ళు ఇంకా అవకాశం ఇవ్వలేదని ఆయన పక్కన చేరిన సాంస్కృతిక సారథి ఏపూరి సోమన కూడా ఆమెను వదిలిపెట్టిపోయిన దాఖలాలు కూడా మనం చూసుకున్నాం. ఎందుకంటే అసలు తెలంగాణలో ఈ షర్మిల యొక్క సినిమా హిట్ అవుతుందా అని మనం ఒకసారి ఆలోచిస్తే, అంత పెద్దగా తెలంగాణ రాష్ట్రంలో వైఎస్ఆర్ పాత్రకు సంబంధించి వైఎస్ఆర్ వారసత్వాన్ని గురించి తెలంగాణ ప్రజలు యాక్సెప్ట్ చేయరనేది ఒక వాదన బలంగా వినిపిస్తోంది. నిజానికి రాజకీయాలంటే తెలంగాణ ప్రాంతంలో తెలంగాణ సెంటిమెంట్ని ఎక్కువగా ప్రజలు అభిమానించారు, గౌరవించారు, అధికారాన్ని కట్టబెట్టారు. ఆ తర్వాత 10 ఏళ్ల తర్వాత మార్పు కోరుకున్నారు కాబట్టి. ఎందుకంటే అయ్యా అనుకున్నవాడు పెయ్యి మీద కొడితే ఎవరితో చెప్పుకోవాలి అని చెప్పి కాళోజీ గారు చెప్పినట్టుగా మనోడైతేనేమో బొందదీసి పెట్టాలి, మందోడైతేనేమో తరిమి కొట్టాలి అని చెప్పినప్పుడు అది మనం ఒకసారి గుర్తుపెట్టుకోవాలి. ఇవాళ మనోడోడు మందోడోడు తెలంగాణ ప్రజలకు బాగా తెలుసు. ఇవాళ జాతీయ కాంగ్రెస్ పార్టీలోకి షర్మిల గారు రావడం ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి పెద్ద ఒరిగింది ఏం లేదు. కాకపోతే ఇప్పుడు కావాల్సిందల్లా వైఎస్ఆర్ షర్మిల గారికి ఏదో ఒక అధికారం ఉండాలి, ఇది అధికారం రావాలి అనే ఒక ఉద్దేశంతోనే తప్ప ఆమె సినిమా తెలంగాణలో అంత పెద్దగా ఆడే హిట్ సినిమా అయితే ఏం కాదు. ఎందుకంటే ఇంకా ఒక ముందరికి అడిగేస్తూ నేను ఇలా సంతోషంగా ఉన్న వైఎస్ఆర్ బిడ్డగా నేను కాంగ్రెస్ పార్టీకి పనిచేస్తూ ఉన్నా అంటే, నువ్వు పనిచేసినా పని చేయకపోయినా కాంగ్రెస్ పార్టీ ఒక జాతీయ పార్టీ, దాంట్లో ఎంతోమంది వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు, అది ఎప్పుడు ఒక ఎండిపోని జీవనది. అలాంటి జాతీయ పార్టీలో వెళ్ళి నేనేదో జాతీయ పార్టీని ఉద్ధరించిన, నేనేదో కాంగ్రెస్ను గెలిపించడానికే నేను ఆ రోజు ఎన్నికల్లో మొన్న 2023 ఎన్నికల్లో నేను పోటీ చేయలేదు అని చెప్పడం ఇది ఒక హాస్యాస్పదంగా కనిపిస్తూ ఉంది. తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళిన శ్రీమతి షర్మిల గారు వైఎస్ఆర్ తెలంగాణ పార్టీని కాంగ్రెస్లో కలపడం వల్ల పెద్ద కాంగ్రెస్ పార్టీకి వచ్చిన బలహీనతలు కూడా ఏమీ లేవు. ఎందుకంటే మనకందరికీ తెలుసు వైఎస్ఆర్ గారు మొదటి నుంచి ఆది నుంచి కూడా తెలంగాణ పార్టీకి బద్ధ వ్యతిరేకి, తెలంగాణ రాష్ట్రానికి బద్ధ వ్యతిరేకి. తెలంగాణ రాష్ట్రం ఇవ్వడం ఆయనకు అప్పటి ముఖ్యమంత్రిగా ఆయనకి ఇష్టం లేదు కాబట్టి ప్రతి విషయంలో తెలంగాణ వాదాన్ని, తెలంగాణ నినాదాన్ని అణచబడిచిన వారి నాయకుడిగానే ఉన్నాడు తప్ప తెలంగాణను ఏదో ఉద్ధరించినాడు, లేకపోతే తెలంగాణలో రోడ్లు వేసినారు, తెలంగాణలో కరెంటు తెచ్చినారు, తెలంగాణలో కొలువులు ఇచ్చినారు అని అంటే అది ఎంత నమ్మదగిన విషయం కాదు. అమ్మ షర్మిల, మీరు తెలంగాణలో ఇష్టం ఉన్నట్టుగా బతకొచ్చు, ఇష్టం ఉన్నట్టుగా చేసుకోవచ్చు, రాజకీయ పార్టీ పెట్టుకోవచ్చు, కానీ మీరేదో కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళి నేను కాంగ్రెస్ పార్టీని ఉద్ధరించడానికే వచ్చిన అని చెప్పడం హాస్యాస్పదంగా ఉంది. తెలంగాణలో వైఎస్ఆర్ షర్మిల గారి సినిమా అంత హిట్ అయ్యే సినిమా కాదు అనే చెప్పాలి. ఎందుకంటే తెలంగాణ ప్రజలు చాలా చైతన్యవంతంగా ఆలోచిస్తారు, అలాగే ప్రేమకు బానిసలు అవుతారు తెలంగాణ ప్రజలు. ఇలాంటి కపట నాటకాలతోని అక్కడ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారితోని గొడవ పెట్టుకుంటావు, ఇక్కడికి వచ్చి తెలంగాణ ఆడబిడ్డను అంటావు, తెలంగాణ కోడలను అంటావు, మరి ఇక్కడ రాజకీయ పార్టీలు పెట్టేసి మళ్ళీ అధికారంలోకి రావాలి. ఏం చేస్తావు రాజకీయం? వైఎస్ఆర్ షర్మిల గారిని డైరెక్ట్గా ఒక క్వశ్చన్ ఇస్తున్నాను. తెలంగాణలో మీరు వైఎస్ఆర్ షర్మిల పార్టీ పెట్టి జనానికి, తెలంగాణ ప్రజలకు ఏం ఉద్దేశాన్ని అందజేస్తారు? తెలంగాణలో సమస్యలు మేము పరిష్కరిస్తామని చెప్తే మీ తండ్రి గారే పరిష్కరించలేకపోయారు, తెలంగాణ వాదాన్ని పక్కన పెట్టి తొక్కేశారు. ఇవాళ మీరు వచ్చి ఏం సమస్యలు పరిష్కరిస్తారు? సమస్యలు సృష్టించకపోతే చాలు,
సమస్యల్ని పరిష్కరించాల్సిన అవసరం లేదు అని చెప్పేసి తెలంగాణ ప్రజలు బలంగా కోరుకుంటున్నారు. ఏదేమైనా వైఎస్ఆర్ అంశం ఉన్న ఏదైనా సరే తెలంగాణలో కొంతమంది ఆయనను దేవుడిగా అభిమానిస్తారు. ఎందుకంటే ఆరోగ్యశ్రీ లాంటి ఎన్నో సంక్షేమ పథకాలు డాక్టర్ వైఎస్ఆర్ గారు తెచ్చారు కాబట్టి ఆయనను ఒక మంచి మనిషిగా, మంచి డాక్టర్గా, మంచి నాయకుడిగా ఆయన అభిమానించవచ్చు. అలా తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది, ప్రతి జిల్లాలు కూడా విభజన అయింది, అధికార విభజన కూడా ఎక్కువగా జరిగిపోయింది. ఇవాళ 33 జిల్లాల తెలంగాణ అయింది. రాష్ట్రం అభివృద్ధి దిశగా ముందుకు పోతున్న ఈ తరుణంలో ప్రజలు మార్పు కోరుకున్నారు కాబట్టే తెలంగాణ రాష్ట్ర సమితిని పక్కన పెట్టి కాంగ్రెస్ పార్టీకి, జాతీయ కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇచ్చారు. ఖచ్చితంగా అధికారాన్ని చేజిక్కించుకున్నాక సంక్షేమ రంగాన కాంగ్రెస్ పార్టీ ముందుకు పోతుంది. అంతే తప్ప నేనేదో పార్టీని ఎన్నికల్లో పోటీ చేయలేదు, కాంగ్రెస్ గెలవడం కోసమే అంటే అంతకంటే హాస్యాస్పదం ఇంకేమన్నా ఉందా? ప్రజలందరూ ఒకసారి ఆలోచించండి. తెలంగాణ రాష్ట్రంలో ఏ పార్టీ ఉండాలి, ఏ పార్టీ ఉండొద్దని ప్రజలే నిర్ణయిస్తారు. కాబట్టి అమ్మ షర్మిల గారు, మీ వారసత్వం మొత్తం తెలంగాణ రాష్ట్రాన్ని అనగదొక్కడము, తెలంగాణ రాష్ట్రం ఇవ్వకుండా అడ్డుపడిన కుటుంబమే. అలాంటిది మీరు వైఎస్ఆర్ పేరు పెట్టుకొని తెలంగాణ రాష్ట్రంలో ఏదో సాధిస్తాం, పొడుస్తామంటే మీ ఒక్కరి వల్ల కాదు. ఇలా రాష్ట్ర ప్రాంతీయ పార్టీలన్నీ జాతీయ పార్టీలో కలవాల్సిందే. ఇప్పటికే బీఆర్ఎస్ నాయకులు ఆయా తెలంగాణ జిల్లాల్లో బీఆర్ఎస్ పార్టీలో కలుస్తూనే ఉన్నారు. రాకపోయినా కాంగ్రెస్కు పెద్ద ఒరిగిందేం లేదు. మొత్తానికి మీ సినిమా అనేది అంత హిట్ అయ్యే ఉద్దేశం కూడా లేదని ఈ సందర్భంగా తెలంగాణ ప్రజలు అనుకుంటున్నారని ఈ చర్చ ద్వారా నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం అనేది ఒక పోరాటాల పురిటిగడ్డ, త్యాగాలకు నిలువుటద్దంగా ఉన్న ఈ నేలలో ఇలాంటి కుటిల పన్నాగాలను, కుటిల రాజకీయాలను ప్రజలు సహించరనేది ఇప్పటికైనా తెలుసుకోవాలి. ఇది ఇవాల్టి కౌంటర్ విత్ కడారి శ్రీనివాస్. నచ్చితే ఈ వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా మీ కామెంట్ను తెలియజేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్. చూస్తూనే ఉండండి కిరాక్ న్యూస్.